ఇంతకీ వాస్తు ప్రకారం ఇంటిని ఏ విధంగా శుభ్రం చేయాలి, ఎలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంటి నిర్మాణానికి వస్తువులకు వాస్తును పాటిస్తాం చాలా వరకు. అలాగే ఇంటిని శుభ్రం చేసే సమయంలో కూడా వాస్తును అనుసరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలా ధనవంతులు అవుతారని నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. ఇంతకీ అవి ఏంటంటే, ఇంటి నిర్వహణకు వాస్తులు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అసలు వాస్తుశాస్త్రం పాటించకుండా ఏ పని ఇప్పుడు చేయట్లేదు ఎవరు కూడా. అయితే కొన్ని నియమాలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల శక్తిని తెచ్చుకోవాలంటే ఏమేమి పాటించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రధాన ద్వారం నుంచి ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించాలి. మన ఇంటి ప్రధాన ద్వారం ఏదుందో అక్కడి నుంచి ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించాలి. ఆ తర్వాత నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. గదులను శుభ్రం చేసుకోవాలంటే సవ్య దిశలో శుభ్రం చేయాలి. కొందరు రోజుకు 2 సార్లు ఇంటిని తుడుస్తారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో తుడుచుకోవడం చాలా మంచిది. దీనివల్ల సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుందని చెబుతారు మన పెద్దలు. అంతే తెల్లవారుజాము 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో ఇంటిని తుడుచుకోవాలని చెబుతారు. ఇలా చేయడం చాలా శుభప్రదం. ఇల్లు తుడిచే సమయంలో కళ్ళు ఉప్పు ఉంటే లేదంటే నిమ్మరసమైనా కలిపి ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటే మంచిది. అలాగే పసుపు అయినా వేసుకొని శుభ్రం చేసుకుంటే క్రిమికీటకాలు అలాంటివి పోతాయని మంచిదని చెబుతారు. ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తికి కూడా ఆహ్వానం పలుకుతుందని మన పెద్దల అభిప్రాయం. అలాగే కుటుంబంలో ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంపొందిస్తుంది. మధ్యాహ్నం అయితే ఇల్లు తొడవకూడదంటండి. ఒకవేళ ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయలేని వాళ్ళు ఉదయం 8 గంటల్లోపైన తుడుచుకోవచ్చు. ఇంటి సింహం ద్వారా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంటి ముందైతే ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో వచ్చే వివాదాలకు నివారణ అయితే ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే ఉదయం 8 గంటల లోపే ఇంటిని అయితే మనం శుభ్రం చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుందని, అలాగే అనారోగ్యాలు లేకుండా ఉంటే అదే లక్ష్మీదేవి అనుగ్రహం కదండి. సో ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరం ప్రయత్నిస్తాం. అలాగే కానీ బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచిదని అంటున్నారు. బ్రహ్మముహూర్తంలో లేగనైన వారు 8 గంటల లోపైన శుభ్రం చేసుకోండి. ఈ విధంగా మన పెద్దలు అయితే సనాతన ధర్మాలు వీటిని కూడా యాడ్ చేశారు. వీలైనంత వరకు వీటిని పాటించండి. ఇందులో ఇంకేమైనా మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.